హలో అండి, వెల్కమ్ టు మై టీఎస్బి ఛానల్. ఈరోజు మన వీడియోలో రాయలసీమ స్పెషల్ ఎంతో రుచిగా ఉండే కారం ఉగ్గాని ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే జీలకర్ర, ఆవాలు వేసి కాసేపు చిటపటలాడనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, సాల్ట్ వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. అలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, టమాటా, ఒక నిమ్మకాయ కట్ చేసి పెట్టుకోవాలి. ఈ వేగుతున్న ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలి. వీటిని బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా, ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి. ఇందులోకి గుప్పెడు కరివేపాకు కూడా తీసుకుని అటు ఇటు వేగనివ్వండి. ఈ ఉల్లిగడ్డలు బాగా మగ్గేలోపు మిక్సీ జార్లో పుట్నాల పప్పులు, కొద్దిగా ఉప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందు మిక్సీ పట్టాము కదా పచ్చిమిర్చి తురుముని, ఆ పచ్చిమిర్చి అంతా ఇందులో వేసి బాగా కలిపెట్టుకోవాలి. దీన్ని బాగా మగ్గనివ్వాలి. ఉగ్గానికి అసలైన టేస్ట్ను ఇచ్చేది ఈ పుట్నాల పొడేనండి. నేను ఇందులో చూపించడం మర్చిపోయాను, అందుకే చెప్తున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని, గిన్నె కానీ ఏదొక బౌల్ కానీ తీసుకొని అందులో వాటర్, బొరుగులు 2 యాడ్ చేసి బొరుగులని బాగా మెత్తగా అయ్యేలా ఆ వాటర్లో డిప్ చేస్తూ తడపాలి. చూపిస్తున్న విధంగా వాటర్లో డిప్ చేస్తూ బొరుగులు మెత్తగా అయ్యేలాగా తడుపుకోవాలి. ఇది బాగా మగ్గిందండి. వీటిని బాగా మెత్తగా తడుపుకున్న తర్వాత అలాగా వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టు పిండి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అందులోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఉగ్గానిలోకి ఈ నిమ్మ చెక్క పిండడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇది మగ్గించాం కదా, ఈ మిశ్రమాన్ని మొత్తం ఈ బొరుగుల్లో వేసుకోవడమే. చాలా సింపుల్గా, ఈజీగా టేస్టీ ఉగ్గాని అయితే రెడీ అయిపోతుందండి. ప్రాసెస్ అనేది చాలా సింపులే, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారుగా, ఎంతో రుచిగా పొడి పొడిగా ఉండే రాయలసీమ ఉగ్గాని రెడీ అయిపోయింది. చాలా తక్కువ సమయంలో ఈ బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.